కోటి అన్నాడు కదా, 77 లక్షలు అని రాసిండు. ఈడ కోటి అని రాసిండు, ఈడ 77 లక్షలు అని రాసిండు. హైప్ తీసుకురావడంలో దిశ నెంబర్ 1. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. బాధితుడిదే ప్లాన్. కుకట్పల్లిలో కోటి దారి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు 77 లక్షలు స్వాధీనం చేసుకున్నారంట. నిందితులు అరెస్టు చేసిందంట. కుకట్పల్లిలో కోటి రూపాయల దారి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇందులో బాధితుడే సూత్రధారిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మంగళవారం కుకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఏసీపీ నరేష్ రెడ్డి, సిఐ కేవి సుబ్బారావులతో కలిసి మీడియాకు వెల్లడించారు. బహదూర్పురాకు చెందిన సిద్రా ఎంటర్ప్రైజెస్ కంపెనీ యజమాని హవాలా మార్గంలో డబ్బులను తరలించేవాడు కాగా, ఈ పనిని తన కంపెనీలో పనిచేసే ఎండి అజీముద్దీన్ కుస్రిద్దులకు అప్పగించారు. సోమవారం 10 రూపాయల నోటును తీసుకొని వెళ్ళి డబ్బు తీసుకురావాలని చెప్పగా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో కుస్రుద్దీన్కు ఆ డబ్బుపై కన్ను పడింది. ఎలాగైనా కాజేయాలని పథకం వేసి విషయాన్ని తన ఫ్రెండ్ ఉమర్ షరీఫ్కు చెప్పాడు. ఉమర్ షరీఫ్ తనతో పాటు హమీద్, సద్దాం, చోటు సల్మాన్, గౌస్, జిషాన్, జమ్ము అనే వారితో కలిసి కుస్రుద్దీన్ వెళ్లే దారిలో రెడీగా ఉన్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ ఒకటేసారి ఏమనుకున్నారంటే అందరు దోస్తులను పిలిపించిండు. ఈ నా కొడుకు దోస్తులను పిలిపించుకొని, అరే నేను ఇట్లా వెళ్తా, నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి, మీరు నన్ను అటాక్ చేసి మొత్తం తీసుకొని పండి, ఇక నేను ప్లాన్ గేమ్ ఆడతా, మనం అందరం సెటిల్ కావచ్చు, తలో 10 లక్షలు అనుకున్నాడు పాపం. కుస్రుద్దీన్ వెళ్లే దారిలో రెడీగా ఉన్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ 836 వద్దకు రాగానే అజీముద్దీన్ కుస్రుద్దీన్లను ఆపి కళ్ళల్లో కారం చల్లారు. డబ్బున్న బాక్సును లాక్కొని పారిపోతుండగా కింద పడ్డారు. దీంతో ఆ స్కూటీని వదిలేసి పారిపోయారు. అదే సమయంలో పెట్రోలింగ్లో ఉన్న కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాధితులుగా ఉన్న అజీముద్దీన్ కుస్రుద్దీన్లను స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. ఆ స్కూటీ వివరాలు సేకరించి సిద్రా ఎంటర్ప్రైజెస్ కంపెనీ యజమాని తల్లి పేరుపై ఉన్నట్లుగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. సద్దాం, ఉమర్ షరీఫ్, హమీద్లు లక్నోకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు సూత్రధారి కుస్రుద్దీన్గా తేలింది. చోటు, సల్మాన్, గౌస్, జిషాన్ జమ్ములు పరారులో ఉన్నారు కాగా, నిందితుల నుంచి 77,39,000 రూపాయలు, 39,195 విలువైన విమాన టికెట్లు, స్కూటీ, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర పని చేసిన వాళ్ళే ఈ తతంగం చేసిండే. మంచిగా ప్లాన్ చేసుకొని వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసి, మా కళ్ళల్లో కారం జల్లినట్టు చేయండి, మీ సూట్ కేసు అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, మళ్ళీ మనం అందరం కలిసి పంచుకుందామని ప్లాన్ చేసుకున్నారు. చిన్న క్లూ చాలరా నాయన పోలీసులకు, ఈజీగా బయటపడతారు. అయిపోయాయి. ఏం లాభం ఇప్పుడుగా? కేల్ కథం, దుకాణం బందా.